తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది ఒక సంచలనమైన కేసు. కేంద్ర మంత్రి బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. అసలు ఏం జరిగింది? కేసు ఎలా మొదలైంది? ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. పోలీసుల ప్రకారం ఒక 17 ఏళ్ల యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారండి. మొదట సాధారణ సెక్షన్‌లతో కేసు నమోదు చేసి పోలీసులండి. సో, బాధితురాలు స్టేట్‌మెంట్ తర్వాత పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్‌లో కూడా జోడించినట్లు సమాచారం అండి. ఇక భగీరథ్ మాత్రం ఆ ఆరోపణలు మొత్తాన్ని పూర్తిగా ఖండించారండి. ఇది ఒక హనీ ట్రాప్, డబ్బు కోసం చేసిన ప్రయత్నమని తన వాదనండి. దీనిపై వేరుగా కూడానా ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయండి. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోసం కోర్టును ఆశ్రయించినప్పటికీ హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించలేదని సమాచారం. దీంతో పోలీసులు లుకౌట్ సర్కిల్స్ కూడా జారీ చేశారండి. తర్వాత అరెస్ట్ చేశారు. ఈ అంశంపై బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ చట్టం ముందు అందరూ సమానమని చెప్పారండి. తన కుమారుడు దర్యాప్తుకు సహకరించాలని కూడా సూచించారండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒకటేనండి. ఇది ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసండి. ఆరోపణలు మాత్రమే ఉన్నాయి తప్ప కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరిని దోషిగా భావించలేం. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.